మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకుందాం. ఆ వచనాల్లో 9వ వచనం నుండి చదువుతాం, గమనించండి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. జయము అనే మాటకి మూల భాషలో ఏం రాశాడు చూడండి, ఫుట్నోట్లో. హోసన్నా 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 ధ్వానాల మధ్య ప్రభువు పేరట యేసు క్రీస్తు వారు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇది గొప్ప ప్రవచనము. ఇది ప్రతి సంవత్సరం మనం మట్టల ఆదివారంగా మనం దీన్ని చేసుకుంటాం. ఆ దినాన వారు మట్టలతో ప్రభువును స్తుతించి మట్టలతోటి ఆయన్ని పట్టణంలోనికి ఆహ్వానించారు. కనుక ఏటేటా మట్టలతోటి మనం ఈ ఆదివారాన్ని జరుపుకుంటాం. మనకు కూడా అన్ని మట్టలు కట్టారు కదా, లోపలంతా. నా వెనక 2 మట్టలు ఉన్నాయి, మట్టలతోటి అలంకరించారు. ఇది ఒక సింబాలిక్గా ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన తన 33.5 సంవత్సరాల జీవిత కాలములో శరీరధారిగా ఉన్న దినాలలో చివరి వారం అన్నమాట ఇది. తర్వాత పునరుద్ధానుడైన తర్వాత ఇంకా కొంతకాలము ప్రభువారు భూమి మీద ఉన్నారు. అది మహిమ శరీరం. కానీ మానవ రూపంలో, మానవ శరీరములో ఉన్నప్పుడు దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీద ఉన్న చివరి వారం అన్నమాట ఇది. దీనిని హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారం. పరిశుద్ధ వారం లేకపోతే ప్యాషన్ వీక్ అంటారు. యేసు క్రీస్తు ప్రభువారి జీవితంలో అతి దుఃఖకరమైన సమయం చివరి వారం, అందుకనే ప్యాషన్ వీక్ అంటారు దీన్ని. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు. యువతి కాలము మీ వాక్యమును ధ్యానించు గొప్ప అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. జీవము కలిగిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. ఈ మాటలతో మమ్మల్ని ఉజ్జీవపరచండి, ఈ మాటలతో మమ్మల్ని ధైర్యపరచండి, ఈ మాటలతో మమ్మల్ని ఆదరించండి. ఈ మాటలను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ జీవము కలిగిన మాటలతో మమ్మల్ని బ్రతికించండి ప్రభువా. మాలో ఉన్న బలహీనతలన్నీ మీకు తెలుసు ప్రభువా. భక్తుడు అందుకే అన్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నిజమే ప్రభువా. వాక్యము వద్దకు మేము వచ్చినప్పుడు నాయనా మా రహస్య పాపములను, మా బలహీనతలను మీరు మాకు చూపిస్తారు. అందుకనే నాయన ఈ వాక్యపు వెలుగులోనికి చాలామంది రారు ప్రభువా. తమ బలహీనతలు ఎక్కడ బయటపడతాయో అనే భయముతో చాలామంది వాక్యాన్ని మరి చదవరు, వాక్యం జోలికి రారు. ఉదయకాలం ఈ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి. మీ మెల్లని స్వరాన్ని విని భాగ్యమును ఇక్కడున్న మా అందరికీ దయచేయమని, నిలువబడిన మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరిచి బలమైన సాధనముగా వాడుకొనుమని, ప్రతి ఒక్కరికి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయము అనుగ్రహించుమని, మీ మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యెరూషలేములోనికి జయప్రవేశం. యేసుక్రీస్తు ప్రభువారు హోసన్నా జయధ్వానాల మధ్య యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ ఆదివారానికి చరిత్ర పరంగా చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది బైబిల్ గ్రంథములో ఉన్న అతి ప్రాముఖ్యమైన ప్రవచనాలలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రవచనం. అందుకనే ఈ ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రతి పని
ప్రవచనానుసారంగా చేస్తూ వచ్చారు. ఈ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాల జీవితకాలం, అలాగే 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఏనాడు తన ఇష్టము చొప్పున బ్రతకల. ప్రభువు ఈ లోకంలో బ్రతికినదే దేవుని చిత్తమును నెరవేర్చడానికి. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో ఈ సందర్భాన్ని మనం చూడగలం. మరి శిష్యులందరూ భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. అప్పటికే అందరూ ఆకలిగా ఉన్నారు. భోజనం తీసుకురావడానికి వెళ్ళి భోజనము తీసుకొని వచ్చి ఆయన్ని భోజనం చేయమని అడిగినప్పుడు యేసయ్య వారికి ఇస్తున్న సమాధానం యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనములో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకంలో మరి జీవించినంత కాలములో ఆయన ఏనాడు తన ఇష్టము ప్రకారము, తన చిత్తము ప్రకారము జీవించలేదు. ఆయన వచ్చింది తండ్రి చిత్త ప్రకారం వచ్చినారు. ఆయన బ్రతుకంతా తండ్రి చిత్త ప్రకారము, తండ్రి ఇష్టము ప్రకారము బ్రతుకుతా ఉన్నారు. ఎవరైతే ఆయనను పంపించినారో ఆ తండ్రి చిత్తమును నెరవేర్చటము కోసము, అంతేకాదు తన గురించి ప్రవచించబడిన ప్రవచనాల నెరవేర్పు కొరకు ప్రభువు ఈ లోకంలో జీవించారని మనకి అర్థమవుతా ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన యొద్ద నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఎవరి ఇష్ట ప్రకారం జీవించాలి? తండ్రి ఇష్ట ప్రకారం జీవించాలి. ఎవరైతే మనల్ని రక్షించినారో, ఎవరైతే మనం విశ్వాసం ఉంచుతున్నామో, ఎవరైతే మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నారో ఆయన చిత్త ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారము మనం బ్రతకాలనేది యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా మనకు నేర్పిస్తున్న పాఠం. ఈ లోకంలో అందరూ తమ ఇష్టానుసారంగా బ్రతుకుతానికి ఇష్టపడతారు. ఎవరికి వారి ఇష్టాలు ఉంటాయి. వారి ఇష్ట ప్రకారము ఈ లోకంలో బ్రతకటానికే వారు ఇష్టపడతా ఉంటారు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసి రక్షించబడిన మరుక్షణము, యేసుక్రీస్తు రక్తముచే కొనబడిన మరుక్షణము వాక్యం ఏం చెప్తా ఉంది మనకి? మీరు మీ సొత్తు కాదు. యు ఆర్ నాట్ యువర్ ఓన్, యు ఆర్ పర్చేస్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత విలువ అంటే అమూల్యమైన రక్తం అంటాడు. అంటే దానికి మూల్యము మనం చెల్లించలేము, ఇంత అని నిర్ణయించలేము. అమూల్యమైన రక్తముతో మనల్ని కొనుక్కున్నారు ఆయన. అందుని బట్టి మనము మన సొత్తు కాదు, మనము ఎవరి సొత్తు? ఆయన సొత్తు. కనుక మనం ఎవరి ఇష్ట ప్రకారం జీవించాలి? మనం రక్షించిన వాని ఇష్ట ప్రకారం జీవించాలి. మన ఇష్ట ప్రకారం స్వచిత్తాన్ని కొట్టివేయాలి. ఒక టీచర్ని ఒక పాప అడిగిందంట. టీచర్, సండే స్కూల్ టీచర్ని, క్రాస్ అంటే ఏంటి అంటే ఐని కొట్టివేయడం అని చెప్పిందంట ఆ టీచర్. ఐని కొట్టివేయడం. ఒక ఐని కొట్టివేస్తే ఏమవుద్ది? క్రాస్ అవుద్దంట. ఆ అమ్మాయికి అర్థం కాకపోతే ఆమె ఆ టీచర్ గారు బోర్డు మీద ఐ అని వేసి ముందు దాన్ని అడ్డగీత గీసిందంట. ఇది క్రాస్ అవుద్దమ్మా. ఐ అంటే నా ఇష్టాన్ని నేను కొట్టివేయాలా, నేను ఇక లేను, నా ఇష్టాన్ని, నా సొంత చిత్తాన్ని నేను కొట్టివేసినప్పుడు క్రీస్తు మనలో జీవిస్తారు అని ఆ టీచర్ ఆ బిడ్డకు వివరించిందంట. అట్లానే మన జీవితాల్లో కూడా మన స్వచిత్తం అనేది కొట్టివేయబడాలి. అప్పుడే సిలువకు విలువ వస్తుంది. మన జీవితంలో అనేక సార్లు మన సొంత ఇష్టాలను కొట్టివేయలేని స్థితిలో ఉంటాం. సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రాకులాడుతూ ఉంటాం. సొంత నిర్ణయాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. స్వచిత్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. పౌలు భక్తుడు ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నాడో, ఏ క్షణమైతే దమస్కు మార్గములో యేసు ప్రభువును చూశారో ఆ రోజే ఆయన స్వచిత్తానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆ రోజు నుంచి ఆయన చిత్తం లేదు. ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.
ఇది మన జీవితంలో రావాల్సిన మార్పు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఈ లోకంలో జీవించిన కాలంలో దేవుని చిత్తమును అనుసరించి జీవించినారు. ఆయన దేవుడు అయినప్పటికీ ఆయన తన స్వచిత్తానికి ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు. తండ్రి చిత్తము ప్రకారము జీవించటానికి ఆయన ప్రయాసపడ్డారు. ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించుకున్నది దేవుడు. అందుకేనండి, ఎందుకు అంటే నీవు నీ బ్రతికిన కాలములో ఆయనకి ఇష్టడిగా, ఆయనకి ఇష్టరాలిగా, ఆయన చిత్తానుసారముగా జీవిస్తావని. ఈ మాసము మనం టాపిక్ దేవుని ప్రేమ అని మనం మొదలుపెట్టాం. దేవుని ప్రేమ ఈరోజు క్రియలలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు ఈ లోకంలోనికి రావటానికి, ఈ లోకంలో జీవించటానికి, ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో బ్రతికినారు. యేసయ్య వివిధ కారణాలతోటి మనకున్న బైబిల్ ఆధారాలను బట్టి దాదాపు 11 సార్లు యెరూషలేమును సందర్శించారంట. 11 సార్లు యెరూషలేములోనికి వెళ్ళారు. ఇది ఆయన చిట్ట చివరి దర్శనం. యెరూషలేములోనికి చిట్ట చివరిసారిగా ప్రవేశిస్తూ ఉన్నారు. హిస్ ఫైనల్ విజిట్ టు జెరూసలేం. యెరూషలేముకు చిట్ట చివరి ప్రయాణం. ఎందుకు యెరూషలేమునకు వెళ్తున్నారు అంటే ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని నెరవేర్చడానికి కోసం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన అనేకమైన ప్రవచనాలలో ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మట్టలాదివార దినాన నెరవేర్చబోతా ఉన్నారు. ఏంటి ఆ ప్రవచనం? ఒకసారి బైబిల్ గ్రంథాలు మీరు తెరిచి ఉంచండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించిన వ్రాయబడిన ప్రతి ప్రవచనము నెరవేరుతూ వచ్చింది. ఏ ప్రవచనము నిరర్ధకం కాలేదు. అన్ని ప్రవచనాలను నెరవేరుస్తూ వచ్చినాడు యేసు ప్రభువారు. అలాగే ఈరోజు ఒక ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన వెళ్తున్నారు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఆ ప్రాముఖ్యమైన ప్రవచనం మనకు కనపడతా ఉంది. జకర్యా 9:9 ఏమంటున్నారు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల్లో చెప్పబడిన ప్రవచనం ఇది. యేసయ్య గురించి ఏమని ప్రకటిస్తున్నారు? యేసయ్య రాజు అంటున్నాడు. రాజు. యెరూషలేము నివాసులకు జకర్యా ఇస్తున్న ప్రవచనము, సియోను నివాసులకు జకర్యా ఇస్తున్న ప్రవచనం ఏంటంటే నీ రాజు అని రాశాడు. నీ రాజు, యువర్ కింగ్ ఈజ్ కమింగ్. నీ రాజు. ఆనాడు యూదులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా, మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా వస్తాడు. మెస్సియా అంటే వాళ్ళ దృష్టిలో ఒక రక్షకుడు, ఒక రాజు, లేకపోతే ఒక నాయకుడు, లేకపోతే ఆ నాయకుడు, ఆ రాజు ఏం చేయాలని కోరుకున్నారంటే వారు తమను అనేకుల మధ్యలో నుంచి వారిని రక్షించాలని, అనేక దేశాల నుంచి వారిని రక్షించాలని, వాళ్ళని కాపాడాలని, వాళ్ళని విడిపించాలని, వాళ్ళకి విడుదల కలుగు చేయాలని, వాళ్ళకి స్వాతంత్ర్యాన్ని కలుగు చేయాలని ఆనాడు ఇశ్రాయేలీయులందరూ ఒక మంచి నాయకుడి కోసము, రాజు కొరకు, మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవచనం చెప్తా ఉంది, ఇదిగో నీ రాజు వస్తా ఉన్నాడు. రాజు వస్తున్నాడు. కానీ రాజు ఎట్లా రావాలి? గుర్రం మీద రావాలి, లేకపోతే రథం మీద రావాలి కదా. ప్రవచనం ఏం చెప్తుందంటే నీ రాజు ఎట్లా వస్తున్నాడంట? గాడిద పిల్ల మీద, గాడిద మీద ఎక్కి వస్తున్నాడు అని రాశారు. ఆలోచించాల్సిన విషయం అన్నమాట. గాడిద పిల్ల మీద రాజు ఎక్కి రావటం ఏంటి? రాజులు రథాల్లో వస్తారు, లేకపోతే గుర్రాలలో వస్తారు. కనుక వారందరూ ఎదురు చూస్తున్న రాజు ఎట్లాంటి రాజు అంటే గుర్రము మీద వచ్చే రాజు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రవచనమేమో ఆయన చెప్తుంది, ఆయన గాడిదను ఎందుకు ఎక్కొస్తున్నారో మరి మనకి తెలుసుకోవాలి. గాడిద మరి ఎందుకు ఆ గాడిదను యేసుక్రీస్తు వారు ఎన్నుకున్నారు ఈ లోకంలో?
మరి ఆ ప్రవచనాన్ని ఎందుకు నెరవేర్చబోతున్నారు అంటే, గుర్రము ఆ దినాల్లో గర్వానికి సూచన, గుర్రము దర్పానికి సూచన, గుర్రము యుద్ధానికి సూచన, గాడిద సమాధానానికి సూచన, గాడిద దీనత్వానికి సూచన. యేసుక్రీస్తు ప్రభువారు యుద్ధానికి రావటం లేదు కదా, యుద్ధము చేయటానికి రావటం లేదు. యుద్ధము చేసి విడిపిస్తాడని వారందరూ ఎదురు చూస్తున్నారు, కానీ యేసు ప్రభువారు యుద్ధము చేసి విడిపించడానికి రాలేదు. యేసు ప్రభువారు సమాధానాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చినారని వాక్యము తెలియజేస్తా ఉంది. యేసయ్య యెరూషలేములోనికి సమాధాన రాజుగా వస్తా ఉన్నారు, సమాధాన పరిచయ రాజుగా. సమాధానం లేని పరిస్థితుల్లో యెరూషలేం పట్టణం, యెరూషలేం అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? సమాధాన పట్టణం. జెరు షలోం అనే రెండు పదాల కలయిక. జెరు అంటే పట్టణం, షలోం అంటే పీస్, సమాధానం. సమాధాన పట్టణం అనే పేరు కలిగిన పట్టణంలో సమాధానం లేదండి, సమాధానం లేదు. సమాధానం లేని ఆ పట్టణంలోనికి యేసయ్య సమాధానకర్తగా, సమాధాన రాజుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హీ ఈజ్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానమునకు కర్త ఆయన. సమాధానం ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఆయన లేకుండా మనకు సమాధానం లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు మీకు త్వరగా చూపిస్తాను, గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో చక్కని మాటలు వ్రాసినారు. శాంతి బ్రాకెట్లో సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే బ్రాకెట్లో సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను. శాంతి సమాధానము ఆయన మాత్రమే ఇవ్వగలిగినవండి. ఈ లోకంలో మనం ఏమి చేసినప్పటికీ, మనం ఏమి సంపాదించినప్పటికీ ఈ శాంతి సమాధానాలు పొందలేం. కోటీశ్వరులు ఉన్నారు ఈ రోజున మన కళ్ళ ముందు. కోటాను కోట్ల సంపద వాళ్ళ దగ్గర ఉంది, కానీ వారి జీవితంలో వారికి లేనిది ఏంటో తెలుసా? సమాధానం. దే డోంట్ హ్యావ్ పీస్ ఇన్ దేర్ లైఫ్స్. ఒకసారి కూడా మీకు జ్ఞాపకం చేశాను. చాలామంది స్టార్లు ఉంటారు, స్పోర్ట్స్ స్టార్లు. వాళ్ళందరూ మనుషుల హృదయాల్లో పెద్ద స్టార్లు అన్నమాట. మనుషులందరూ వాళ్ళని ఫాలో అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనుషులందరూ వాళ్ళని ఇమిటేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఫ్యాన్స్లుగా తయారవుతారు, వాళ్ళని హీరోలను చేస్తారు వాళ్ళ జీవితాల్లో. కానీ ఆ హీరోల జీవితాల్లో ఏమి లేదు, శాంతి లేదండి వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ పీస్ ఇన్ దేర్ లైఫ్స్. మనం అనుకుంటా ఉంటాం వాళ్ళకి డబ్బు ఉంది కదా, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అని అనుకుంటా ఉంటాం. దే డోంట్ హ్యావ్ పీస్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు. జీవితములు ఎన్నున్నా సమాధానం లేకపోతే వారి జీవితము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థం, దేనికి పనికిరాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధానమునివ్వటానికే వస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా రోమా పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. రోమా 15:33లో అంటున్నాడు, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును. ఆయన సమాధానకర్త. హీ ఈజ్ ది గాడ్ ఆఫ్ పీస్. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా గమనించండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణుడుగా పరిశుద్ధపరచునుగాక, సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మనల్ని పరిశుద్ధపరిచేది ఆయనే. సమాధానకర్తయగు దేవుడే. మనకు సమాధానము లేదు. దేవునితో సమాధానాన్ని మానవ జాతి పోగొట్టుకుంది. ఆదాము హవ్వలు చేసిన పాపమును బట్టి, ఆదాము హవ్వలు చేసిన పొరపాట్లను బట్టి, అవిధేయతను బట్టి దేవునితో మనకున్న సమాధానాన్ని మనం పోగొట్టుకున్నాము. కనుక ఆ సమాధానాన్ని తిరిగి మనకు దయచేయటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందుకే రాస్తున్నాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము కూడా గమనించండి. ఏమంటున్నాడు అక్కడ? సమాధానకర్తయగు ప్రభువు తానే
ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఏమన్నాడు? తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత, లార్డ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్ గివ్ యూ పీస్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఎవ్రీ వే. అన్ని విధములుగాను, అన్ని పరిస్థితులలోనూ, అన్ని సమయములలోనూ దేవుడు మనకు సమాధానకర్తగా ఉండి మనకు సమాధానం అనుగ్రహిస్తారంట. మనల్ని పవిత్రపరుస్తారంట, పరిశుద్ధపరుస్తారంట. సమాధానం లేకపోతే మన అపవిత్రులం. దేవుని మాటలను బట్టి సమాధానము లేకపోతే మనలో అపవిత్రత, పాపం ఉందని, దేవునితో మనకు సమాధానం ఉంటే మనలో ఉన్న అపవిత్రత తొలగిపోయిందని అర్థం. దేవునితో మనం ఒక సంవత్సరం ఒక థీమ్ పెట్టుకున్నాం, దేవునితో సమాధానపడుతూ సమాధానపరచు సంవత్సరం అని పెట్టుకున్నాం. దేవునితో సమాధాన పడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సమాధానపరిచేవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే మనకు మధ్యవర్తి. ఆయన లేకపోతే మనకు సమాధానం లేదు. ఎవరైతే క్రీస్తు ప్రభువుకు తమ జీవితాల్లో చోటిస్తారో వారికి దేవునితో సమాధానం కలుగుతుంది. అది దేవుని వాక్యమే మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఉదయ కాలము నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. ఉదయ కాలము దేవునితో నీకు సమాధాన స్థితి ఉన్నదో లేదో నాకు తెలియదు. నీ కుటుంబంలో నీకు సమాధాన స్థితి ఉన్నదో లేదో నాకు తెలియదు. నీ నైబర్స్తో నీకు సమాధాన స్థితి ఉన్నదో లేదో నాకు తెలియదు. నీ కొలీగ్స్తో నీకు సమాధాన స్థితి ఉన్నదో లేదో నాకు తెలియదు. నీ రక్త సంబంధికులతో, నీ బంధువులతో నీకు సమాధాన స్థితి ఉన్నదో లేదో నాకు తెలియదు. నీ క్రీస్తుని ఎరిగి ఉండి, రక్షణ పొంది, బాప్తిస్మము తీసుకొని, బలలో పాలు పంపులు పొందుతూ సమాధానము లేని స్థితిలో ఉన్నావు అంటే దానికి అర్థము నీ జీవితంలో ఆయనకు సరైన స్థానం లేదు. యు హ్యావ్ నాట్ గివెన్ హిమ్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితంలో ఒక సరైన ప్రాధాన్యత లేకపోతే సరైన స్థలము నీవు ఆయనకి ఇవ్వలేదనే అర్థం. ఆయనకి నీ జీవితంలో సరైన స్థానం ఇవ్వట్లేదని అర్థం. నీ జీవితంలో ఆయనకు ఒక మంచి స్థానము నువ్వు ఇస్తే ప్రభువు నిన్ను సమాధానపరుస్తాడు. నువ్వు ఆయన్ని ఇంకా వెలుపుటే ఉంచినావు, అందుకనే నీ జీవితంలో సమాధానం లేదు. యేసయ్య ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటారు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం వింటే వారి తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. యేసయ్య ఎక్కడో దూరంగా ఉండడు. ఆయన ఎప్పుడు మనకు సమీపముగా హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తడుతూ ఉంటాడు. ఎందుకు అంటే హి వాంట్స్ టు గివ్ యూ పీస్. జీవితంలో సమాధానం లేని స్థితిలోనే ఉన్నావు కనుక నీకు సమాధానం ఇవ్వాలని ఆయన నీ హృదయ ద్వారము వద్ద నుండి తలుపు తడతా ఉంటాడు. ఎప్పుడు ఈ లోకంలో ఆయన సమాధానకర్తగా ఆయన వచ్చాడని మనం చదువుకుంటున్నాము కనుక జీవితంలో సమాధానం లేని స్థితిలో మనం ఉంటే యువతి కాలం ఆయన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునితో మనం సమాధాన పడితే చాలండి, ఈ లోకంలో అందరితో మనకు సమాధానం కలుగుతుంది. దేవునితో సమాధానం లేకపోతే ఈ లోకంలో ఎవరితో మనకు సమాధానం ఉండదు. అది సత్యం. కాబట్టి మొట్టమొదట మనము దేవునితో సమాధాన పడటం మనం నేర్చుకోవాలి. దేవునితో మనం సమాధాన పడితే ఈ లోకంలో ప్రతి విషయంలో దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తారు. దానికి వాక్యాన్ని ఇప్పుడే మీకు చూపించినాను. దేవుడు అన్ని స్థితులలో, అన్ని పరిస్థితులలో తాను మనకు సమాధానం అనుగ్రహిస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానం అది. కాబట్టి మనం దేవునితో సమాధాన పడాలా, దేవునితో సమాధాన పడాలి. ఆయనంత ఆర్భాటముతో యెరూషలేము పట్టణంలోనికి ఆయన వస్తూ ఉంటే యెరూషలేము పట్టణస్థులు ఆయన ఆహ్వానించారా సంతోషంగా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనంలో వారి స్థితిని గమనించండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఆయన్ని గుర్తించలేదండి ఆ ప్రజలు.
యెరూషలేములోనికి ఆయన ఆర్భాటముతో వస్తూ ఉంటే ఎవరు ఆయన గుర్తించలేదు. ఈయన ఎవరో, హూ ఈజ్ దిస్ అంటా ఉన్నారు. హూ ఈజ్ దిస్? ఈ ఉదయకాలము నీ స్థితి ఏంటి? నీవు ఆయన గుర్తించగలుగుతున్నావా? ఆయన సమాధాన రాజుగా, సమాధానకర్తగా నీ జీవితంలో ప్రవేశించాలని ఆయన ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీవు ఆయన్ని గుర్తిస్తున్నావా? ఆయన ఆహ్వానిస్తున్నావా? ఇశ్రాయేలు ప్రజలు ఆయన్ని గుర్తించలేదు. ఆయన ఎవరో అని కలవరపడతా ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా అటువంటి కలవరంలో ఉన్నావా? హూ ఈజ్ హీ అంటున్నావా ఈ ఉదయకాలం? ఇంకా నీ జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వకుండా ఆయన ఎవరో అని నువ్వు కలవరపడుతూ ఉంటే నీ జీవితకాలం అయిపోద్దండి ఇట్లానే. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన్ని గుర్తించలేదు. మరి ఆయన్ని యెరూషలేం ప్రజలు ఆహ్వానించలేదు, గుర్తించలేదు అన్నప్పుడు మరి ఆయన రాజుగా గుర్తించి జయ ధ్వానాలతోటి తమ బట్టలన్నీ దారి పొడుగునా పరిచి మట్టలు తీసుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని పట్టణంలోనికి తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరు? మళ్ళీ ఎవరు వాళ్ళంతా? యెరూషలేం ప్రజలేనా వాళ్ళు ఎవరో ఒకసారి గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనాల్లో వారు ఎవరో వ్రాయబడింది. పట్టణములోనికి యేసు ప్రభు వారిని ఆర్భాటముగా తీసుకొని వెళ్తున్నారండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన జన సమూహము ఎవరంట? వాళ్ళు పండుగకు వచ్చిన జనం అంటండి. వాళ్ళు యెరూషలేము పట్టణస్థులు కాదు. వాళ్ళు పస్కా పండుగను ఆచరించడానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన జన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనపోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఏమని కేకలేశారంట? ఎవరు ఆయన? ఇశ్రాయేలు రాజు అంట. ఇశ్రాయేలు రాజు, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారు. ఆయన్ను ప్రభువుగా వీళ్ళు గుర్తించినారండి. ఆయన్ను రాజుగా గుర్తించినారు. వీరంతా ఎవరు అంటే ఇతర ప్రాంతాల నుండి పండుగ కోసం వచ్చిన ప్రజలు. బయట నుంచి వచ్చిన వారు ప్రభువును గుర్తించినారు, కానీ పట్టణములో ఉన్నవారు గుర్తించలేదండి. యేసు ప్రభు వారు ఎన్నో మారులు వారిని దర్శించినారు. 11 సార్లు అని మీకు చెప్పాను. 11 మారులు ఆయన్ని దర్శించి, ఆయన ఆ పట్టణాన్ని దర్శించారు. 11 సార్లు ఆ పట్టణంలో ముందు వెళ్ళిన 10 సార్లు వారిని ఎన్నోసార్లు తన వద్దకు ఆకర్షించుకోవటానికి, తన బిడ్డలుగా స్వీకరించటానికి ఎన్నో అవకాశాలు వారికి ఇస్తూ వచ్చారు. ఆయన్ని గుర్తించలేదు ఆ గుడ్డి ప్రజలు. యేసయ్య జన్మించినప్పుడు కూడా వీళ్ళ స్థితి ఇదే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. యేసయ్య పుట్టినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందో 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి యెరూషలేము వారందరూ, హేరోదు, యెరూషలేము వారందరూ ఆయన మాట విని కలవరపడుతున్నారు. యేసయ్య జన్మించినప్పుడు అప్పుడు కూడా ఎవరు గుర్తించలా. అప్పటికి ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి వ్రాయబడినాయి, బెత్లెహేము గురించి వ్రాయబడినాయి. ఇన్ని ప్రవచనాలు ఆయన గురించి ఉండగా 20,000 మంది యాజకులు యేసయ్యని గురించిన ప్రవచనాలన్నీ బోధిస్తూ ఉండగా వారు వింటున్నారు. కానీ యేసు ప్రభువు వారి మధ్య జన్మించినప్పుడు వారందరూ కలవరపడతా ఉన్నారు. ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు వారు గుర్తించలేదు. ఎక్కడి నుంచో వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని గుర్తించారండి. ఏమంటున్నారు వాళ్ళు రాగానే? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా?
రాజుగా ఆయన పుట్టినప్పుడే గుర్తించినారండి. గుర్తించి తిరిగి వెళ్ళిపోయారా అంటే తిరిగి వెళ్ళిపోలేదు. ఆయన వెతుక్కుంటా వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి తమ దగ్గర ఉన్న విలువైన కానుకలను సమర్పించినారు. ఆయనకు మ్రొక్కారంట. అంటే ఆయన్ని రాజుగా గుర్తించడమే కాదు, ఆయన ప్రభువుగా గుర్తించినారు. ఆయనకు జీవితంలో ఎటువంటి కానుకలు ఇచ్చారో మీకు అందరికీ తెలుసు. బంగారం, సాంబ్రాణి, బోళం, ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ఒక్కొక్క స్టేజ్కి అవసరమైన వస్తువులు అన్నమాట. బంగారము, సాంబ్రాణి, బోళం. బంగారాన్ని ఎవరికి ఇస్తారండి? రాజులకి. దే రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ఎ కింగ్. యేసుక్రీస్తును రాజుగా గుర్తించి ఆయనకి బంగారాన్ని బహుమతిగా ఇచ్చారు. సాంబ్రాణి యాజకులు దేవునికి మాత్రమే దాన్ని అర్పిస్తారు. సాంబ్రాణి ఆయన్ని దేవునిగా గుర్తించినారు కాబట్టి దే హ్యావ్ గివెన్ ఆయనకి సాంబ్రాణిని కానుకగా సమర్పించినారు. మూడవది, బోళాన్ని దేనికి వాడతారు? వైద్యానికి వాడతారు. చనిపోయినప్పుడు శరీరాన్ని సిద్ధపరచడానికి వాడతారు. యేసుక్రీస్తు జీవితంలో ఈ 3 స్టేజ్లు అయిపోయింది. ఆయన రాజుగానే ఈ లోకంలో పుట్టినాడు, ఆయన ప్రభువుగా ఈ లోకంలో వచ్చినాడు. అంతేకాదు ఆయన తన జీవితాన్ని మనందరి కోసం అర్పించినాడు. కాబట్టి ఈరోజు యోధకాలం వారందరూ గుర్తించలేదు, కానీ నీవు గుర్తించినావా ఆయన్ని? నీ హృదయానికి రాజుగా, నీ జీవితానికి ప్రభువుగా ఆయన గుర్తించినావా? ఈరోజు పరిస్థితి ఇట్లాగే ఉందండి. క్రైస్తవులని పేరు పెట్టుకున్నవారు, క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారు, మేము క్రైస్తవులమని చెప్పుకునేవారు ప్రభువును గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ప్రభువుకు తమ జీవితాల్లో ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ప్రభువుని ఏదో ఒక వస్తువుగా వాడుకుంటున్న స్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రభువును తమ యొక్క వారి స్వలాభము కోసం వాడుకుంటున్న పరిస్థితి ఈ దినాల్లో కనపడతా ఉంది. క్రీస్తుగా, ప్రభువుగా ఆయన గుర్తించలేని స్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎక్కువగా ఆయన గుర్తిస్తుంది ఎవరో తెలుసా? క్రైస్తవేతరులు. దే ఆర్ రికగ్నైజింగ్ హిమ్. చాలామంది క్రైస్తవేతరులు ప్రభువుగా గుర్తించి ఆయన వద్దకు వస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద పరిచర్యలు చేస్తున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. లేకపోతే ఇంకా వేరే మతాల నుంచి వచ్చిన వాళ్ళే. క్రైస్తవులుగా పేరు పెట్టబడిన వాళ్ళు ప్రభువును గుర్తించట్లేదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన విలువ అర్థం కావట్లేదు. నిజముగా ఆయన విలువ తెలుసుకున్న వాళ్ళు ఈ రోజున గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు ప్రభువును గుర్తించట్లేదు, రక్షకునిగా అంగీకరించట్లేదు. చాలా విచారకరమైన విషయం. రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. రక్షకుడు అందుబాటులో ఉన్నారు, సేవకులు అందుబాటులో ఉన్నారు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటావా? కెన్ యూ ఎస్కేప్? అయితే వాక్యం తెలియజేస్తే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాం? చాలామంది ఇక్కడున్న వారు గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి దేవుని వాక్యమును వింటూ ప్రభువు గురించి తెలిసి కూడా ఇంకా గుర్తించని గుడ్డితనంలో ఉంటా ఉన్నారు. జీవితంలో ఏదో ఒక రోజు వస్తుందండి, ఆ రోజు ఖచ్చితంగా ఆయనను ప్రభువుగా గుర్తించాల్సిందే. అది ఈరోజైతే చాలా బాగుండు. సౌలుగా ఉన్నప్పుడు సౌలు తన ఇష్టానుసారం బ్రతుకుతా ఉన్నాడు, తన ఇష్టానుసారమైన పనులు చేస్తూ ఉన్నాడు, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు, అదే తనకు జీవనాధారంగా పెట్టుకున్నాడు. కానీ ఏనాడైతే ప్రభువు ఆయన్ని దర్శించినాడో ఆ రోజు ఆయన జీవితం తలక్రిందులైపోయిందండి. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడో చూడండి అంటామే, అలాంటి అనుభవం ఆయన జీవితంలోకి వచ్చింది. అంత మార్పు ఆయన జీవితంలో సంభవించింది.
సౌలు ఏనాడు అనుకోనుండడు ఇటువంటి పరిస్థితి నా జీవితంలో ఒకరోజు వస్తుంది అని ఏనాడు ఊహించున్నాడండి. ఆయన జీవితంలో ఎన్నడూ ఊహించని పరిణామము ప్రభువును కలుసుకున్నప్పుడు ఆయనకు జరిగింది. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఎన్నో అవకాశాలు నీకు కూడా దేవుడిస్తూ ఉన్నాడు. ఎన్నో మారులు ప్రభువు నిన్ను తన బిడ్డగా స్వీకరించాలని నీకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీకు సమాధానం ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నావేమో, తప్పించుకోలేవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పోయిన వారం మీకు చెప్పాను, యూదులు తప్పించుకోగలిగారా? తప్పించుకోలేకపోయారండి. అంత గొప్ప రక్షకుడు వారి మధ్యకు వస్తే అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి ఏమైపోయారో నేను మీకు పోయిన వారం చెప్పాను. 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి కాలంలో ఏమైందో మీకు చెప్పాను. యెరూషలేములో భయంకరమైన కరువు వచ్చింది. రోమీయులు వారిని ముట్టడేసినప్పుడు దాదాపు 5 నెలలు వారిని ముట్టడేశారండి. 5 నెలలు. చైనాలో 10 రోజులకే వాళ్ళు సరుకులు తెచ్చుకున్నారంట. షాంఘై సిటీలో లాక్డౌన్ విధిస్తున్నామన్నప్పుడు వారు 10 రోజులకి సరుకులు తెచ్చుకున్నారు. ఇప్పుడు 20 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి వాళ్ళకి ఆహారము లేని పరిస్థితి. 10 రోజుల నుంచి అల్లాడిపోతూ ఉన్నారు. లక్షల మంది ఇట్లాంటి ముట్టడి వేసిన పరిస్థితులు చైనాలో ఇప్పుడు ఉన్నాయండి. లాక్డౌన్ వల్ల కనీసం రోడ్డు మీదకి రావడానికి కూడా వీళ్ళే. రోడ్డు మీదకి వస్తే కాల్చి పారేస్తారు. అంత భయంకరమైన పరిస్థితులు చైనాలో ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 0 అంట. కోవిడ్ని 0 చేయాలని వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకని స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తూ ఉన్నారు. నువ్వు ఆహారం లేకపోయి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ కోవిడ్ మాత్రం మా దేశంలో ఉండకూడదు. పక్క స్టేట్కి కూడా వెళ్ళటానికి అవకాశం లేకుండా బంధించేశారు వాళ్ళని. అంత భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఆహారము లేదు వాళ్ళకి, అలమటించిపోతూ ఉన్నారు ఆహారం లేక. అలాంటి పరిస్థితి యెరూషలేము పట్టణానికి కలిగిందండి. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన కరువు, నీళ్లు కూడా లేని పరిస్థితి. 11 లక్షల మంది చనిపోయారని మీకు పోయిన వారం చెప్పాను. 1,00,000 మందిని బానిసలుగా పట్టుకుపోయారని చెప్పాను. అటువంటి దుస్థితి రావటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించకపోవటం, వారికి ఎదురుగా వచ్చిన రక్షణను నిర్లక్ష్యము చేయటం, రక్షకుడు వారి దగ్గరకు వస్తే ఆయనను ఆహ్వానించకపోవటం. యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించి ఆయన 2 పనులు చేశారు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో దానిని చూచి దాని విషయమై ఏడ్చినాడంట. దానిని గురించి ఏడుస్తూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని గురించి హీ క్రైడ్ ఫర్ ద సిటీ. ఎందుకంటే భవిష్యత్తులో దాని స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు కనుక. దాని స్థితి ఏమైపోయిందో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దేవది కాలము ఆయన నీ విషయము కూడా ఏడుస్తూ ఉన్నాడు. నీవు ఇంకా సమాధాన స్థితిలో లేనందుకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. సమాధానకర్తగా 2000 సంవత్సరములకు పూర్వము ఈ లోకములోనికి వచ్చి భారతదేశానికి మొట్టమొదటి శతాబ్దములోనే తోమా అనే భక్తుని పంపించి సువార్తను మనకు అందించి దానిని మనం తెలుసుకోలేకపోతే మళ్ళీ 1800 సంవత్సరాల్లో అమెరికన్ మిషనరీస్ని మన దగ్గరికి పంపించి ఆ మిషనరీస్ ద్వారా మనకు సువార్తను అందించి ఈరోజు ఆయన తెలుసుకోవడానికి దేవుడు మార్గాన్ని తెరిచినాడు. ఈరోజు మనందరం ప్రభు సన్నిధిలో ఉండగలిగామంటే దేవుడు చేసిన ఏర్పాటు. ఎవరు వారంతరికి వారు రారు. అమెరికన్ మిషనరీస్ ఇక్కడికి వచ్చారంటే ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చారు వాళ్ళు? దేవుని ప్రేమ వారిని బలవంతము చేసి వారిని పంపించింది భారతదేశానికి. అందుకనే వారు ఈ లోకానికి, ఈ మన ఒంగోలు పట్టణానికి స్వార్థను తీసుకొని వచ్చారు. ఒంగోలు పట్టణం బేస్ అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్కి ఎన్నో సంఘాలు మన సమాజం, కుల సమాజంలో ఉన్నాయి.
గొప్ప పరిచర్య ఒంగోలు పట్టణంలో జరిగింది. ప్రపంచ చరిత్రలోనే ఒంగోలు పేరు ఈ రోజుకి వెలిగిపోతూ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ అనేక మంది ప్రభువును తెలుసుకున్నారు, ఇంకా అనేక మంది ప్రభువును తెలుసుకోవాలా. ప్రభువును తెలుసుకున్న వారు బాప్తిస్మం పొందారు, రక్షణ పొందారు, గొప్ప సేవ చేశారు. మరి మంచి విశ్వాసులుగా వారు ఉన్నారు. మరి ఈ తరములో ఉన్న వారి పరిస్థితి ఏంటంటే అతి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు నేటి క్రైస్తవులు. నామకార్థమైన క్రైస్తవ జీవితం, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఈనాటి క్రైస్తవులు మిగిలిపోతూ ఉన్నారు. అంతా పై షో అన్నమాట. నటన జీవితం ఎక్కువైపోయింది. లోపల క్రీస్తుకు స్థానం లేదు. పైనేమో నటన క్రైస్తవులం అని నటిస్తూ ఉంటారు. నామకార్థ క్రైస్తవ జీవితము వ్యర్థమండి. దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించాలా. యువతి కాలం నువ్వు ఇంకా ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించకపోతే ప్రభువు నీ కొరకు ఏడుస్తూ ఉన్నాడు. యువతి కాలం 19వ అధ్యాయం లోక 19:42 రాశాడు, ఈ దినమందైనా ఈ సమాధాన సంగతులు నీవు తెలుసుకుంటే నీకు మేలు అన్నాడు. ఈరోజు నీవు కూడా సమాధానకరమైన సంగతులను నీవు తెలుసుకుంటే మేలండి. నీకు మేలు, నీ జీవితానికి మేలు, నీ కుటుంబానికి మేలు, నీ రక్త సంబంధీకులకు మేలు, నీ ఇంటి నీరుగు పొరుగు వారికి మేలు. ఈరోజైనా తెలుసుకుంటావా ప్రభువుని? ఈరోజైనా ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగిస్తావా? ఈరోజైనా నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానిస్తావా? జీవితంలో ఆయనకి స్థానం లేకపోతే నీ స్థితి భయంకరమైన స్థితి. ఆనాడు ఇశ్రాయేలీలు, యూదులు, దేవుడు ఎంతో ప్రేమించినాడు వాళ్ళని. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు వాళ్ళకి. ప్రేమించటం బట్టే వాళ్ళకి అవకాశాలు ఇచ్చినాడు. అవకాశాలు సద్వినియోగం చేసుకొని కారణాన వారందరూ నాశనం అయిపోయినారు. ఎంత దేవుని ప్రేమించినా మరి జనాంగం అయితే ఏమి, అందరూ నాశనం అయిపోయినారు కదా. వారు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. నరకంలో, అగ్నిగుండంలో ఉన్నారేమో, మాకు పరిస్థితి తెలియదు. ఈరోజు ఆయన మనకు ఆహ్వానం ఇస్తూ ఉన్నారు. ఈరోజైనా ఈ సమాధానకరమైన సంగతులను నీవు తెలుసుకుంటావా? తెలుసుకుంటే నీకు మేలు, తెలుసుకోకపోతే నీ భవిష్యత్తు అంధకారమయమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది ఆయన చేసిన పని ఏంటంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 45-46 వచనాలలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. ఏమని రాయబడింది చూడండి. అక్కడ ఆయన ఆలయాన్ని శుద్ధీకరిస్తూ ఉన్నారండి. ఆలయాన్ని శుద్ధీకరణ. మొదటిది ఆయన పట్టణము కొరకు ఏడ్చినారట. రెండవది ఆయన ఆలయాన్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆలయము వ్యాపార పుటిలుగా మారిపోయింది. భయంకరమైన వ్యాపారము, అన్యాయము, అక్రమము అక్కడ జరుగుతూ ఉంది. మొత్తాన్ని పడదోసి కొరడా జులిపించినాడు యేసయ్య వాళ్ళ మీద. ఆలయ శుద్ధీకరణ జరుగుతూ ఉంది. ఈ క్లెన్స్డ్ ద టెంపుల్, ఆలయాన్ని శుద్ధీకరించాడు. అంటే ఆలయము ఆయన దృష్టిలో పవిత్రంగా పరిశుభ్రముగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలి. ఆలయం అంటే చాలామంది బిల్డింగ్ అనుకుంటా ఉంటారు. ఆ రోజు ఫిజికల్గా బిల్డింగ్నే ఆయన పవిత్రపరిచారు. కానీ అది సింబాలిక్గా దేనికి సూచన అంటే మన శరీరాలకే సూచన. ఎందుకంటే మనమే ఆయన సంఘం కదా. వీఆర్ హిస్ టెంపుల్. మనమే ఆయన ఆలయం. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆయన ఆలయం. ఆయన మన శిరస్సు, మనందరం ఆయన శరీర అవయవాలం. సంఘానికి క్రీస్తు శిరస్సు. నేటి సంఘంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనందరం చూస్తున్నాం. సంఘాలలో కుట్రలు, కక్షలు, కుతంత్రాలు, డబ్బు మూటల చుట్టే తిరుగుతూ ఉంటుంది రాజకీయం అంతా. లోక రాజకీయాలన్నీ సంఘంలోనే. భయంకరమైన పాలిటిక్స్ ఈ దినాల్లో మన సంఘాల్లో చూస్తూ ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు చూస్తే సహించగలడా?
సంఘము దయనీయమైన స్థితిలోకి దిగజారిపోయింది. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అంటే మన దేహమే దేవుని ఆలయం. నీ దేహమే దేవుని ఆలయం. పరిశుభ్రంగా ఉందా నీ దేహం? కానీ పౌలు భక్తుడు హెచ్చరించినాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. మన దేహము దేవుని మహిమపరచేదిగా ఉండాలి. ఎప్పుడు అది మహిమపరచగలుగుతుందంటే మన శరీరము, మన ఆలయము పవిత్రంగా పరిశుభ్రంగా ఉంటే దేవుని మహిమపరచగలదు. అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన హృదయం, అపవిత్రమైన శరీరం, అపవిత్రమైన ఆలయం దేవుని మహిమపరచలేదు. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకనే ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఈ అపరిశుభ్రమైన ఆలయాన్ని పవిత్రము చేయటానికి యేసయ్య ఎప్పుడూ సిద్ధమే. నీవు నీ ఆలయాన్ని శుభ్రం చేసుకోలేని స్థితిలో నీవు ఉంటే ప్రభువుని అడుగు, ప్రభువు సహాయం చేస్తారు. 51వ సంకీర్తనలో దావీదు భక్తుడు అడుగుతాడు, 7 నుంచి 10 వచనాల్లో మీరు చదువుకోండి. హిస్సోపుతో నన్ను కడుగయ్యా అని ప్రభువుని అడుగుతాడు. నాకు శుద్ధ హృదయం కావాలయ్యా అని దేవుని అడుగుతాడు. స్థిరమైన మనస్సు నాకు పుట్టించయ్యా అని దేవుని అడుగుతాడు దావీదు. అలాగే ఉదయకాలము ప్రభువుని అడగాలి మనం. దేవునికి ఆయాసకరమైన మార్గం ఉంటే తీసివేయి ప్రభువా అని అడుగుతాడు దావీదు. ఉంటే ఏంటి, ఉంటుంది. రాజశేఖర్ గారు చెప్పారు కదా ఉదయం, జీవితంలో ఆయాసకరమైన మార్గాలు ఎన్నో ఉంటాయండి. కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియనివి కూడా ఉంటాయి. అవి ఏవైనప్పటికీ దేవుని ఎదుట ఒప్పుకోవాలా. దావీదు చేసింది అదే ప్రార్థన. దావీదు అన్నీ ఒప్పుకున్న తర్వాత ఈ ప్రార్థన చేసినాడు. ఏంటి, నీకు ఆయాసకరమైన మార్గం ఇంకా ఏదైనా ఉందేమో నాకు తెలియంది, అది ఉంటే తీసేయి ప్రభువా అని అడిగినాడు. అలాగే మన జీవితాల్లో మనకు తెలిసినవి ఏవైనా ఉంటే మనం దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలా. తర్వాత తెలియనివి ఏమైనా ఉంటే దేవునికి చెప్పుకోవాలా. దేవుడు మనకు సహాయం చేస్తారు. ఒకవేళ ఆయన కోపం వస్తే తట్టుకోగలవా? ఆలయం అపవిత్రంగా ఉన్నప్పుడు యేసయ్య ఓర్చుకోలేకపోయినాడు. యేసయ్య కొరడా జులిపించి అందరిని తరిమేశాడు. ఆయన కొరడా జులిపిస్తే తట్టుకోగలవా నువ్వు? కొరడా జులిపిస్తే మనం తట్టుకోలేమండి. బల్లలు, కుర్చీలు, చెక్కలు కాబట్టి తట్టుకునేవి, కానీ మన మీద దెబ్బ పడితే తట్టుకోలేం. జీవితంలో చూడండి, ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనంలో, తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు వానికి అనేకమైన దెబ్బలు తగులును. దెబ్బలు కావాలా? దెబ్బలు కావాలంటే మీ ఇష్టం. దేవుడు అందరికీ అవకాశం ఇస్తారండి, అందరికీ సమయం ఇస్తారు, ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తారు. అందుకనే వాక్యం తెలియజేస్తా, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఎదురు చూస్తాడు, అవకాశాలు ఇస్తాడు. ఇశ్రాయేలీయుల కొరకు కూడా ఎదురు చూసినాడండి. అనేక తరాలు, సంవత్సరాలు ఎదురు చూసి చిట్ట చివరిసారిగా ఆయన మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నదని వదిలేసి ప్రభు వదిలేస్తే మన బ్రతుకు భయంకరంగా ఉంటుంది. సమయం చాలా ఉందని అనుకుంటున్నావేమో. దెర్ ఇస్ నో టైం. చివరి దినాల్లోకి మనం వచ్చేసినాము. కడవరి దినాలు, ప్రభువు రాకడ దినాలు, సూచనలు మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉన్నాయి. కరువులు, భూకంపాలు, తెగుళ్ళు. మత్స్సుకి మనం చెప్పుకోవాలంటే మన పొరుగు దేశాల్లో భయంకరమైన కరువును మనం ఈ దినాన్ని చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ వలన అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి భయంకరంగా. సామాన్య మానవుడు జీవించలేని పరిస్థితి వస్తూ ఉంది. తెగుళ్ళ వలన పొలాలు పండటం లేదు, ఆహార కొరత రాబోతూ ఉంది. దినాలు గడిచిపోతున్నాయి, బ్రతుకులు మారటం లేదు.
బ్రతుకులు మారటం లేదు. ఈ దినమందైనా ఈ సమాధానకరమైన సంగతులు తెలుసుకొని నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే నీకు మేలు. లేదంటే నీ బ్రతుకు అతి భయంకరమైన నరకముల అగ్నిగుండంలో ఉండబోతాం. ఈ కాలము సమాధానకర్తగా ఆయన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించారు. ఈ ఉదయకాలం నీ జీవితంలోకి ప్రవేశించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నీ హృదయాన్ని తెరిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తారు, నీకు సమాధానాన్ని ఇస్తారు. లేదంటే ఆయన నీ కొరకు ఏడుస్తా ఉన్నారు. ఈ ఉదయకాలం ఇంకా మార్పు చెందుతావేమోనని మరొక్క అవకాశము ప్రభువు మీకు ఇస్తా ఉన్నారు. ఈ ఉదయకాలం దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. నీ జీవితంలో అపవిత్ర ఏదైనా ఉంటే ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీకు సహాయం చేస్తారు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తం ఎరిగి ఆయన చిత్తము చొప్పున చేయక నీవు ఉన్నట్లయితే అనేకమైన దెబ్బలు సిద్ధంగా ఉన్నాయి. దెబ్బ తగిలిందాకా వెయిట్ చేయొద్దండి. దెబ్బ తగిలిందాకా వెయిట్ చేయొద్దు. ఆ దెబ్బ మనం తట్టుకోలేమండి. దేవుడు కొట్టే దెబ్బ మనం తట్టుకోలేము. అనేకమైన దెబ్బలు అంటే ఇంకెట్లా ఉంటాయో మరి అవి నేనైతే ఊహించలేను, చెప్పలేను, వర్ణించలేను దాన్ని. దేవుడు ఈరోజు అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి. ఇంకా మీ జీవితాల్లో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ వల్ల కాకపోతే దేవునికి అప్పగించుకోండి. దేవుడు సహాయం చేస్తారు తప్పకుండా. జీవితాలు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే కాలం ఇంకా మీ జీవితాలను దేవునికి సమర్పించక వెనుకడుగు వేస్తూ ఉన్నట్లయితే చిట్ట చివరి అవకాశమేమో ఇది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితానికి దేవునికి సమర్పించాలని నువ్వు ఆశపడితే, పవిత్రముగా పరిశుద్ధముగా జీవించాలని నువ్వు కోరుకుంటే నీ చేయి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. బయట ఉన్నవారైనా, లోపల ఉన్నవారైనా, ఎక్కడున్నవారైనా, లోపాలు అందరికీ ఉంటాయండి, బలహీనతలు అందరికీ ఉంటాయి. ఎవరు పరిశుద్ధులు కారు, ఎవరు పవిత్రులు కారు. బలహీనతలు ఒప్పుకొని సరి చేసుకోవటంలోని నిజమైన తృప్తి ఉంటుంది. దేవునికి సంతోషం కలుగుతుంది. దేవుడు మహిమపరచబడతాడు. మీ చేతులను ప్రభువు చూస్తున్నాడు. మీ చేతులు దించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. సమాధానకర్తగా మీరు సమాధానం లేని యెరూషలేము పట్టణంలోనికి మీరు ప్రవేశించి సమాధానపరచాలని ప్రయత్నము చేసినప్పటికీ వారు మిమ్మల్ని గుర్తించలేదు నాయన. గుడ్డి ప్రజలైపోయినారు, తర్వాత నాశనమైపోయినారు ప్రభు. అటు స్థితి మాకు రాకుండానట్లు మమ్మల్ని హెచ్చరించినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మాకు ఇచ్చిన అవకాశమును మేము సద్వినియోగం చేసుకొనటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఇంకా ఎవరైతే ప్రభువా హృదయాలను కఠినపరచుకొని తమ జీవితాలను మీకు అప్పగించక వెనుకడుగు వేస్తూ ఉన్నారో, ఇంకా లోకములో ఏదో సంపాదించాలని, ఏదో చేయాలని తాపత్రయపడుతూ తమ జీవితాలను మీకు అప్పగించకుండా వెనుదిరుగుతున్నారో, మీ చిత్తమైతే వారికి మరొక్క అవకాశాన్ని దయచేయండి ప్రభువా. అటువంటి వారి కొరకు మీరు ఉదయ కాలం ఎంతో ఏడుస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. ఈ సమాధానకరమైన సంగతులు ఈ దినమైనా నీవు తెలుసుకుంటే నీకు మేలు అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన హెచ్చరికలు నాయన లెక్క చేయటం లేదు చాలామంది. దయతో క్షమించండి. ఆయన మీకు తమ జీవితాలను సంపూర్ణముగా సమర్పించి మీకు లోబడుటకు మీ కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. మీ చేతుల్లోనే మాకు భద్రత ఉంది. మీ చేతుల్లో మాకు నాయన రక్షణ ఉంది. రక్షణ పోగొట్టుకుంటా ఉన్నారు చాలామంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావని మీరు వాక్యము ద్వారా హెచ్చరించినారు. ఇక్కడ వారు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దయతో క్షమించుమని, మీ చిత్తమైతే మరొక అవకాశం వారందరికీ అనుగ్రహించమని వేడు. ఇశ్రాయేలీయుల్ని మీరు విడిచిపెట్టేసినారు ప్రభువా. పతనమైపోయింది ఆ సామ్రాజ్యం. ఆయన ఆలయము పడగొట్టబడింది. దేశము సర్వనాశనం అయిపోయింది. ప్రజలందరూ మరణించినారు.
అటు దుస్థితి మాకు రాకున్నట్లుగా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ మెండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.